ఈరోజు ఫాదర్స్ డే. తల్లి ఎలాగైతే మనకి జన్మనిచ్చిందో తర్వాత పేరు చెప్పేది ఎక్కడికి వెళ్ళినా ఫాదర్ సర్నేమే అనమాట మనకి. ఈ ఫాదర్స్ డే అనేది ఏంటంటే మన ఇండియాలో మదర్స్ డే కన్నా ఎక్కువ ఫాదర్స్ డే జరుపుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ పిల్ల పుట్టిన వెంటనే ఫస్ట్ తండ్రి తీసుకొస్తున్నాం అనగానే ఆ తండ్రి సంతోషం ఇంత అంతా కాదు, 7 సముద్రాలు దాటేసి ఆకాశానికి నింగేస్తారనమాట. తల్లి మట్టుగా జన్మనిస్తుంది, కానీ తండ్రి సంతోషం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇది ఇక్కడ ఈ గుండెలోనే దాస్తాడు అదంతా. పిల్ల పుట్టిన కానించి పెరిగిన దాకా, చదివిన దాకా, అత్తోరింటిన దాకా సంతోషపడేది ఎక్కువ తండ్రే. కానీ పైకి కనిపించేది మటుకు మదర్. తండ్రి మటుకు ఎక్కడ పైకి మనసు చెప్పడో. 500 మార్కులు వచ్చినా సరే సంతోషపడేది ఫస్ట్ తండ్రి. అమ్మ నా బిడ్డ మంచిది. అలాగే ఏంటంటే ప్రతి ఊరికి కోరుకుంటుంది. కొబ్బరి బొండాలు నరికేసి అమ్ముకున్నోడికి కానీ, కింద స్థాయిలో పనిచేసేవాడికి కానీ, అడుక్కునే బిడ్డలకు కానీ అందరూ కూడా ఏమనుకుంటారంటే పైకి వెళ్ళాలండి. అది తప్పు. ఒక ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణలాగా గుర్తించుకోకూడదు, ఒక అమితాబ్ బచ్చన్ కొడుకులాగా మనం గుర్తించుకోకూడదు. మన పిల్లలకి ఎక్కడ రాస్తాడు? ఈ రాతలో, ఈ గీతలో అన్నీ భగవంతుడు రాస్తాడు. అందుకే మనం ఒకరితో మన పిల్లలు ఎప్పుడు ఇమిటేషన్ చేసుకోకూడదు. ఈరోజు ఫాదర్స్ డే చెప్తున్నానంటే ఎక్కడ ఉండాలి ఆ బిడ్డలకి, ఎక్కడ ఏం సంపాదించాలనేది వాళ్ళే రాస్తాడు. అందువల్ల దయించి ఈరోజు బిడ్డలు ఏం చేస్తున్నారు? ముసలైపోయిన తల్లిదండ్రులకి ఫాదర్స్ డే రోజు బాగా గుర్తించుకోండి, గమనించండి. ఒక తండ్రి పెద్ద ముసలైపోయిన తర్వాత అని తగ్గుతూ ఉంటే, డాడీ నా భార్య ఎక్కడికైనా వెళ్ళిపోమంటుంది డాడీ, మీ జబ్బు చేసింది అనేసి అనే రోజులు ప్రతి ఒక్కరు చూసుకోండి. వాళ్ళు కూడా ముసలవుతారు. ఫాదర్స్ డే రోజు గమనించవలసింది ఏంటంటే జబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి వయసు పెరిగిన తర్వాత. వీళ్ళందరినీ, ఈ బిడ్డను ఎలాగైతే తండ్రి ప్రేమించి మిమ్మల్ని అందరినీ ఎలా ప్రయోజకులు చేశాడో అలాగే మీరు కూడా అవుతారు. అందుకే ప్రతి తండ్రి కూడా గమనించండి. ప్రతి తండ్రులు కూడా చిన్న స్థాయి నుంచి పెద్దలు, అమ్మో రేపు పొద్దున్న నన్ను ఎక్కడైనా వేసేస్తారేమో అనేసి జాగ్రత్త పడి రూపాయి దాచుకోండి, హాయిగా బతకండి. మనం ఎంతైతే ప్రేమిస్తాం, బిడ్డలు చచ్చినంత వరకు తండ్రి ప్రేమిస్తాడు బిడ్డల్ని. అందుకే అందరూ ఫాదర్స్ డే హ్యాపీగా జరుపుకోవాలా, సంతోషం జరుపుకోవాలా. ఆ బిడ్డలందరూ ప్రపంచం అంతా మంచి మనసుతో తండ్రులు ప్రేమించాలని ఆ భగవంతుడు వెంకటేశ్వరుని మరీ కోరుకుంటున్నాం. హ్యాపీ ఫాదర్స్ డే.